ప్రజాశాంతి పార్టీ ఏలూరు జిల్లా కన్వీనర్ కోర్సా చినరాజు ఆధ్వర్యంలో ఈరోజు దైవ సేవకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన హైదరాబాదులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతి సభకు పోలవరం నియోజకవర్గం నుండి దైవ సేవకులు అందరూ హాజరు కావాలని అన్నారు. అన్ని మండలాల నుండి అన్ని సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కె సియోను కుమార్, కె పండు, కె రత్నబాబు, కె హజ్కేలు తదితరులు పాల్గొన్నారు. శాంతి పార్టీ జిల్లా కన్వీనర్ కోర్సా చినరాజు బుట్టాయిగూడెం మండలం పోలవరం నియోజకవర్గంలో గత కొద్ది సంవత్సరాలుగా మనం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె పాల్ గారు ఆయన అడుగు జాడల్లో కొంతకాలం నడుస్తూ ఇప్పుడు హైదరాబాదులో రేపు 24వ తారీఖున జరుగుతున్న శాంతి సభకు మన నియోజకవర్గ పరిధిలో నుండి టోటల్గా అందరు పాస్టర్స్ కూడా 24వ తారీఖున జరిగే ఆ శాంతి సభకు క్రైస్తవ సభలందరూ కూడా, క్రైస్తవేత్తలందరూ కూడా, అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుండి, అన్ని దేశాల నుండి కూడా పాల్ గారు కూడా ఇంచుమించు ప్రపంచ దేశాల్లో నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ సభకు వస్తున్నారు. అదే కారణంగా మేము కూడా మన నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, అందరూ పాస్టర్స్ కూడా కలిసి ఆ యొక్క పాల్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆ సభకి అనేక మంది, అనేక మండలాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని మనం చేస్తున్నాం. త్వరలో కూడా పాల్ గారు మన బుట్టాయిగూడెం మండలం కంగళవరగూడెం గ్రామం ఇక్కడ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పోలవరం నియోజకవర్గ పరిధిలో కూడా పెద్ద ఆలోచనతోనే మరొక రోజు మన మధ్యకి రానై ఉన్నారు. అయితే హైదరాబాదు జరిగే 24 సభలో పెద్ద ఎత్తున మన నియోజకవర్గ పరిధి నుండి, పోలవరం నియోజకవర్గం నుండి మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, అదే రీతిగా గ్రామాల్లో ఉన్న సేవకులందరూ కూడా తరలి రావాలని ఈరోజు ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గం తరఫున అదే స్టేట్లో జాతీయ స్టేట్లో సలహాదారునిగా చినరాజుగా నేను, నా వెనకలున్న నా తోటి దైవ సేవకులందరూ కూడా మేమంతా కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్లో, ఈరోజు ఈ సమావేశంలో మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు 24వ తారీఖున పాల్ గారు ఏర్పాటు చేసే శాంతి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి అవసరతను ఆయన దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తు స్థాయిలో 24వ తారీఖు జరిగే మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేస్తూ, మరొకసారి మనమంతా కూడా కలిసి ఇదే మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో ప్రతి మండలం కూడా ఇలాంటి ప్రెస్ మీటింగ్ ద్వారా ప్రతి విషయం కూడా మీకు క్లారిటీ ఇస్తాం. అందరికీ సెలవు.